హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ కాఫీ, టీ, హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను మార్నింగ్. ఫస్ట్ స్టవ్ మీద పాలు కాగుతుంది, తర్వాత టీ. ఫస్ట్ అయితే హాట్ వాటర్ స్టార్ట్ చేస్తాము. హాట్ వాటర్ లెమన్ పిండుకొని ఫస్ట్ అయితే మనం మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ తాగడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత కాఫీ ఒకరికి, టీ ఒకరికి అయితే మార్నింగ్ అయితే అందరికి ఇచ్చేస్తున్నాను. పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ కాలేదు, త్వరలో స్టార్ట్ కాబోతుంది స్కూలు. అందరు నిద్రపోతున్నారు. టిఫిన్లో వేరేగా ఉంటుంది. ఒక అబ్బాయి అయితే లేచాడు, చిన్నోడు. వాడికి అయితే పాలు తెచ్చేస్తున్నాను. బిస్కెట్ తింటాడు పొద్దున్నే. తర్వాత టిఫిన్కి వచ్చేసి నైటే పిండి రుబ్బి పెట్టుకున్నాను. ఇడ్లీ పిండి దానిలో సాల్ట్ వేసి కలిపి ఇడ్లీ అయితే పోసి పెడుతున్నాను. తర్వాత ఇడ్లీకి వచ్చేసి కర్రీ వచ్చేసి చట్నీ చేయడం లేదు, అది టమాటా గ్రేవీ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ సాంబార్ లాగా పోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ అయితే అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో శనగపప్పు అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. గుప్పెడు శనగపప్పు అయితే వేసుకోవాలి. శనగపప్పు కొంచెం లైట్ కలర్ వచ్చాక ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, గ్రేవీ కదా. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఆయిల్లో. దాంట్లోనే కొంచెం అల్లం, కరివేపాకు అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేయాలి. అల్లం, ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అంతా వేసి ఆనియన్లోనే ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ దోశల్లోకి ఈ కర్రీ, తర్వాత ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. సంగటిలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. మేము అప్పుడు చేస్తూనే ఉంటాం ఎక్కువ ఈ కర్రీని. లైట్ బ్రౌన్కి వచ్చేసింది. దీని అయితే ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆరలేపు టమాటా కూడా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ఆయిల్ ఫ్రై చేసేద్దాం. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే పిల్లలైతే ఒకటి మనం ఒకటి టిఫిన్ చేస్తూ కొంచెం స్టవ్ ద్వారా కిచెన్లో పని ఎక్కువనే ఉంటుంది. స్కూల్ హాలిడేస్ వలన మనకు
కిచెన్లో పనులు తక్కువ అయిపోయాయి. ఇంకో 1 వీక్లో స్కూల్ స్టార్ట్ కాబోతుంది. దాంట్లోనే టమాటాలు కొంచెం ఫ్రై, దాంట్లోనే పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకొని దానిగా పక్కన తీసుకోవాలి. ఒక పక్కన ఇడ్లీ అయితే అయిపోయాయి. ఇడ్లీలు అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే హాట్ బాక్స్ వేసి పెట్టుకుంటే వేడిగా ఉంటాయి కదా, అందుకని హాట్ బాక్స్ తీసుకుంటున్నాను. ఇది హాట్ బాక్స్ తీసి పెట్టేసుకొని తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ఇదంతా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుంది. దాంట్లోనే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా యాడ్ చేయాలి. కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు తీసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఉల్లిపాయలు పేస్ట్ అయితే దాంట్లో వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువనే పోసేసుకోవాలి. కొంచెం లిక్విడ్ లాగా అయ్యాక కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి మంచిగా బాయిల్ చేయాలి ఈ కర్రీ అనేది. కొంచెం కసూరి మెత్తి యాడ్ చేయాలి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అంతా వేసుకొని బాగా బాయిల్ చేసాక దింపేసుకోవాలి. ఈ మార్నింగ్ అయితే ఇడ్లీలకు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ రొటీన్ అయితే ఇంతేనండి. దీంట్లో సాంబార్ పోసుకుంటూ ఈ టమాటా గ్రేవీని పోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.